నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన నిర్నీతి అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ అక్టోబర్ 2011లో రచన మాసపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. రాత్రి 9 గంటలప్పుడు సెల్ రింగ్ అయితే దాని మీద డిస్ప్లే అయిన అరవింద పేరు చూస్తూనే ఆన్ చేశాడు శ్రీనివాసమూర్తి. వాళ్ళ అక్కయ్య అరవిందకు, బంధువర్గానికి అతను మూర్తి. చెప్పక్క, అంతా కులాసానా అడిగాడు. ఆరోగ్యపరంగా అంతా కులాసానే కానీ మానసికంగానే కాస్త అస్థిమితత ఏర్పడుతోంది. ఆమె కంఠం దిగులుగా ఉన్నట్లు అనిపించింది. ఏమైంది? బావగారు కాదు కదా కారణం? ఆయన గారు కొత్తగా చేస్తున్న గోళం లేదు, కానీ మీ మేనకోడలే. నాకేమీ అంతుపట్టడం లేదు. మీ బావగారి సంగతి తెలిసిందే కదా, ఆయనకి ఇవన్నీ పనికిరాని విషయాలు. నువ్వు ఒకసారి వచ్చి వెళ్తే బాగుంటుందేమోనని నా ఆశ. కళ్యాణి అందరి మాటల కంటే నీ మాటకే ఎక్కువ గౌరవం ఇస్తుందనేది నా నమ్మకం అంది అరవింద. నేను వచ్చే ఆదివారం రాత్రికి బయలుదేరి ఎలాగో వస్తున్నాను. వారం రోజులు అక్కడ నాకు రాజేంద్ర నగర్లో ట్రైనింగ్. ఇంకా ముందే రావాలంటావా? 4 రోజులు సెలవు పెట్టి రేపే బయలుదేరతాను అన్నాడు మూర్తి అరవిందకు ధైర్యం చెప్తున్నట్టుగా. సరేలే, 4 రోజుల్లోనే కొంపలు అంటుకునేది ఏమీ లేదు, కానీ వారం రోజులు ఉంటానంటుంటివి కదా, రమను కూడా తీసుకురారాదు అంది. రమ శ్రీనివాసమూర్తి భార్య. మరి పిల్లలు? వాళ్లకు హాఫ్ ఇయర్లీ పరీక్షలు వచ్చే సోమవారమే మొదలు. అమ్మ ఉన్నది కాబట్టి భోజనానికి ఇబ్బంది ఉండదు, కానీ రమ ఉంటే వాళ్ళని చదివిస్తుంది అన్నాడు. అబ్బా, వాళ్ళు చదివే 8, 9 తరగతులు కూడా నువ్వు అంత కంగారు పడతావేం అంది నవ్వుతూ అరవింద. హాఫ్ ఇయర్లీ పరీక్షలే అంటుంటివి అంది. అరవింద మూర్తికి పెదనాన్న కూతురు. 2 రోజులు పెద్దదవటంతో అక్క అయ్యింది. రామ రావటానికి ఒప్పుకోదు, కానీ నేను ఆదివారం ఉదయాన్నే బయలుదేరి వస్తాను అన్నాడు. మంచిది, నువ్వు వస్తున్నట్టుగా కళ్యాణికి తెలియనివ్వకు. అదే ఆశ్చర్యంగా అడిగాడు. దాని తిక్క వేషాలు నీకు తెలియాలంటే అకస్మాత్తుగా, అందున నీ అంతటి నువ్వుగా వచ్చినట్లుండాలి అని ఒక నిట్టూర్పు విడుస్తూ, నేను రమ్మన్నానని తెలిస్తే జీవితాంతం సాధిస్తూనే ఉంటుంది. ఏం తిక్క పనులు చేస్తున్నది? తినబోతూ రుచి అడగటం దేనికి? ఇప్పుడు టైం అంత ఇంత తెలుసు కదా, ఇంతవరకు కొంపకు చేరలేదు. అదిగో అంతా తండ్రి పోలికే. ఆగాగు, స్కూటీ మోతవుతున్నది, వాకిట్లో ఫోన్ పెట్టేస్తున్నాను అనటం ఏమిటి, సెల్ ఆఫ్ అవ్వటం ఏమిటి, 2 ఒకేసారి జరిగాయి. విచిత్రంగా ఆ సెల్ వెంక చూస్తూ ఉండిపోయాడు మూర్తి. అరవింద కూతురంటే భయపడుతున్నదా? కళ్యాణిని అమెరికాలో ఉంటున్న తన చిన్న తమ్ముడు రాఘవకి ఇచ్చి వేసవి సెలవుల్లో వివాహం చేయాలనేది వాళ్ళ 2 ఏళ్లలోని అందరి కోరిక. అప్పటికే అమ్మాయి చేస్తున్న MBA ప్రాజెక్టు వర్క్ అయిపోయి మొగుడితో పాటు విమానం ఎక్కేందుకు రెడీగా ఉంటుంది. తర్వాత అరగంటకు వంటిల్లు సర్ది చీర చెంగుకు చేతులు తుడుచుకుంటూ వచ్చి మంచం మీద శ్రీనివాసమూర్తి పక్కన చేరిన రమకు అరవింద ఫోన్ విషయం చెప్దామనుకున్నాడు, కానీ ఆవిడ గారు తన మాటలు వింటూనే నవ్వేసి, ఇందులో కొత్త ఉంది, మీ వైపు వాళ్ళంతా తలతిక్క మనుషులేనని నేను మీ ఇంటికి పెళ్ళై 3 నిద్రలకు వచ్చిన మొదటి రోజు కనిపెట్టేశాను అంటుంది. తన వైపు వాళ్ళంటే రమకు ఎప్పుడూ ఎగతాళే. అందుకే ఆవిడ ముందు తన వాళ్ల విషయం ఎత్తకుండా ఉండటమే అన్ని విధాలా శ్రేయస్కరం అనుకున్నాడు మూర్తి. తర్వాత 4 రోజులకు ఆదివారం తెల్లవారుజామున గుంటూరులో పల్నాడుకు ఎక్కుతూ అరవిందకు ఫోన్ చేశాడు మూర్తి. సెల్లును కళ్యాణి ఆన్ చేసింది. చెప్పు మావయ్య, పొద్దున్నే మేం గుర్తుకొచ్చామేమిటి అంది చనువుగా. రేపటి నుంచి ఓ వారం రోజుల పాటు మీ ఊళ్ళో క్యాంపు. రాజేంద్రనగర్లో మా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉందిలే, అందులో ట్రైనింగ్ ఇస్తారట నాకు. ఇప్పుడు పల్నాడుకు వస్తున్నాను. నాకు హైదరాబాద్ తెలియదని కాదు, ఆ ట్రాఫిక్లో సిటీ బస్సుల్లో మీ ఇంటి నుండి అంత దూరం రోజు వెళ్ళలేను. అక్కడ హాస్టల్లోనే రూమ్ ఇచ్చేమాట వాస్తవమే, కానీ నాకు మీ అత్తయ్య చేతి వంట తప్ప మరెవరిది రుచించదు. కాదు అంటే మా అక్కయ్యది. అందుకే సికింద్రాబాద్లో రైలు దిగి సీతాఫల్ మండీలో ఉన్న మీ ఇంటికే సరాసరి వస్తున్నాను. ఈ వారం రోజులు నన్ను రాజేంద్ర నగర్ తీసుకువెళ్ళటం తీసుకురావటం నీ వంతు. నీ స్కూటీ కండిషన్లోనే ఉన్నది కదా, పెట్రోల్ పోయిస్తానులే. నా బరువు 50 కిలోలే, దిగులు పడబోకు, నీ బండి మీద హాయిగా పోవచ్చు అన్నాడు. అయితే ఓ పంచే మావయ్య, 2 పూటలా అక్కడికి ఇక్కడికి తిరగటం నా వల్ల కాదు, కానీ నా స్కూటీ నీకు ఇస్తాను.
ఇక్కడ ఉన్నన్ని రోజులు హాయిగా వాడుకో. రాజేంద్ర నగరం కర్మ, సిటీలో ఏ మూలైనా నీ చిన్ననాటి స్నేహితులుంటే చూసి రావచ్చు. పెట్రోల్ సంగతి డోంట్ వర్రీ. రోజు పొద్దున్నే ట్యాంకు నిండా పోయించే బాధ్యత నాది అంది. అది కాదు తల్లి, హైదరాబాదులో బండి నడపడం అంత హైరానా ఈ ప్రపంచంలో మరెక్కడా ఉండదు. ఆ రోడ్ల మీద గుంటల్లోనూ మెట్టల్లోనూ వన్ వేలలోనూ తెలిసి తెలియక నడుపుతూ చలాన్లు కడుతూ కాళ్ళు చేతులు డోక్కుపోతూ ఉంటే కట్లు కట్టించుకుంటూ ట్రైనింగ్కు సరిగ్గా వెళ్ళకపోతే అందువల్ల నా పర్సనల్ రికార్డు నాశనం అవ్వటమే తప్ప మెరుగుపడుతుందని నేను అనుకోను. కనుక నువ్వు కష్టపడక తప్పదు. అసలు నువ్వున్నావనే ధైర్యంతోనే నేను దానికి రావటానికి ఒప్పుకున్నాను చెప్పాడు. అక్క చెప్పినట్టుగా కళ్యాణి తిక్క వేషాలేమిటో తెలుసుకోవాలి అంటే ఈ వారం రోజులు తనని తన అదుపాజ్ఞల్లో పెట్టుకోవాలి. ఓకే మావయ్య, నువ్వు అంతగా చెప్తున్నావు కాబట్టి పొద్దున పూట సరిగ్గా నిన్ను ట్రైనింగ్ టైంకి అక్కడ చేర్చి నీకు ఏ చెడు రిమార్కు రాకుండా చూసే బాధ్యత నాది. సాయంత్రం పూట మాత్రం నన్ను వదిలేసేయి అంది. అంత రాజకారం ఏముంది నీకు సాయంత్రం? నా థిక్కెస్ట్ ఫ్రెండ్ ఆసుపత్రిలో ఉంది, అక్కడ ఉండాలి నేను. ఇంటికి వచ్చేటప్పటికి ఎంతసేపు అవుతుందో కూడా తెలియని స్థితి. ఆ థిక్కెస్ట్ ఫ్రెండ్కి ఇంకా థిక్కెస్టులు ఎవరూ లేరా ఈ వారం రోజులు నిన్ను రిలీవ్ చేయటానికి అడిగాడు. దానికి ఒక థిక్కెస్ట్ మొగుడు నేను తప్ప ఇంకెవరూ లేరు. కానీ ఇదిగో మీ అక్క వస్తుంది, నీ రైలు సికింద్రాబాద్లో ఆగేంత వరకు ఆగకుండా మాట్లాడుకోండి. నేను స్నానం చేసి పూజ చేసుకోవాలి, వెళ్తున్నాను అంటూ ఫోనును తల్లికిచ్చేసింది. మూర్తి ఉలిక్కి పడ్డాడు కళ్యాణి మాటలకు. కూతురు పూజ అంటూ అంత మంచి పని తనలాగానే చేస్తూ ఉంటే ఇంకా తెక్క పనులు చేస్తుంది అంటుందేమిటి మా అక్క అనుకున్నాడు. ఏమో అక్కడికి వెళ్తే కానీ అర్థం కాదు. కళ్యాణి దూకుడు సంగతి చిన్నప్పటి నుంచి తెలిసిందే కనుక పూజలకు తిక్కవేషాలకు సంబంధం ఉండి ఉండకపోవచ్చు. అయినా ఒకటి మాత్రం నిజం, తన అక్క కాస్తంత చేదస్తురాలు అనే మాట ఎవ్వరూ కాదనలేని నిజం. అందుకే కూతుర్ని గురించి ఏవేమో ఊహించుకుంటూ భయపడుతూ ఉండొచ్చు అనుకున్నాడు. సీతాఫల్ మండిలో ఇంటి దగ్గర 8 బయలుదేరితేనే కానీ 9:30 మూర్తి రాజేంద్ర నగర్లోని ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కు చేరలేడు. చీకటితోనే లేచి దంతావధానానికి వాష్ బేసిన్ దగ్గరికి వెళ్తూ ఉంటే వంటింటి పక్కనున్న పూజా మందిరం దగ్గర హారతిస్తున్నట్టుగా గంట గడగడ మ్రోగుతూ వినపడింది. అక్కగారో అక్కగారి కూతురో అన్నట్టుగా ఒకసారి లోపలికి తొంగి చూశాడు. అక్కడ కూర్చుని హారతిస్తున్నది అరవింద కాదు, కళ్యాణి. కొద్ది క్షణాల పాటు కళ్ళు ఆర్పకుండా అటే చూస్తూ ఉండిపోయాడు. చక్కగా కుందనపు బొమ్మలా ఉంది. తల నిండా స్నానం చేసి పట్టుచీర కట్టుకుని ఒక చేత్తో గంట కొడుతూ హారతిస్తోంది. పెద్దగానే ఏవో శ్లోకాలు కూడా చదువుతోంది. చూస్తూ ఉంటే తన అక్కే చాదస్తంగా తలతిక్క వేషాలు వేస్తున్నదేమో. ఇద్దరిని ఈ వారం రోజుల్లో ఓ పట్టు పడితేనే గాని అసలు విషయం బయటికి రాదు. బావగారి సంగతి తెలిసిందే. తామరాకు మీద నీటి బొట్టు, ఆఫీసు, సాయంత్రం అవ్వగానే క్లబ్బు ప్యాకట. తను వినటం డబ్బులైతే పోగొట్టుకోవడమే. ఆయన్ను పెద్దగా అక్కే సీరియస్గా తీసుకోదు. ఇక తానెంత? తెల్లనివన్నీ పాలు కాదు. గుసగుసగా మాటలు వినపడగా చటుక్కున తల తిప్పాడు. అరవింద నవ్వుతూ తమ్ముడు వంక చూస్తోంది. మామయ్యో కదా, అందున కాబోయే మొగుడికి పెద్దన్నవి. నేను లేనిపోని పితూరీలు చెప్పి నీలోని దాని మీద మంచి భావనను ఎక్కడ చెడగొడతానోనని ముందుగానే నీకు కాకా పడుతున్నదిలే. దాని వేషాలు చూస్తూనే నువ్వు ఒక అభిప్రాయానికి రాబోకు. ఈ పూజ అది రోజు చేసే తంతే. రోజువారీ నాటకంలో ఇది ప్రథమ అంకం. ఆ మాట చెప్పి కూతురు మళ్ళీ అక్కడి నుంచి లేచి బయటకు ఎక్కడొస్తుందో అన్నట్లుగా క్షణాల్లో మాయమైంది. మూర్తి నవ్వుకుంటూ తన పనులు మొదలుపెట్టాడు. 7:50 కల్లా తయారై బూట్లేసుకుని హాల్లో సోఫాలో కూర్చున్నాడు కళ్యాణ్ కోసం ఎదురు చూస్తూ. అప్పటికే అక్కగారు టిఫిన్ పెట్టడం, రెండోసారి కాఫీ ఇవ్వటం కూడా అయిపోయింది. కళ్యాణి తన గదిలో మంచం మీద కూర్చుని ఎవరితోనో సెల్లో మాట్లాడుతోంది. అరవింద ఆ గది వంక మహా చికాగ్గా చూసి, నువ్వు వెళ్ళి ఒకసారి దాన్ని హెచ్చరించు అన్నట్టుగా తమ్ముడికి సైగ చేసింది. తప్పక మూర్తి లేచి వెళ్ళి కళ్యాణి ముందు నించున్నాడు. ఆ అమ్మాయి మామయ్యను చూస్తూనే ఒకసారి అసహనంగా కదిలి, ఆస్ట్రేలియా 5 నిమిషాలు అంది. మూర్తి బయటకు వచ్చేశాడు. కళ్యాణి మాటల్లో ఒక్క 5 నిమిషాలు ఆగమన్నట్లు అనిపించగా అరవింద తలకాయ కొట్టుకుంది. ఆ ఫోను ఆస్ట్రేలియా నుంచి అయితే కనీసం ఇంకొక అరగంటైనా పడుతుంది. దాన్ని మన మధ్యకు లాగాలి అంటే ముఖం చిట్లిస్తూ విసురుగా అంది. అరవిందకు కళ్ళమ్మట నీళ్లు గిర్రును తిరిగాయి.
కూతురు ఆయన్ను తన అన్నయ్యగా గౌరవించనక్కర్లేదు, కాబోయే బావగారిగానైనా చూడటం కనీస మర్యాద. వాళ్ళ మాటలు అప్పుడే హాల్లోకి వచ్చి కూర్చున్న బావగారికి అర్థమైన అల్లే ఉంది. ఒకసారి బహు తేలిగ్గా నవ్వేసి, డ్రైవర్ వచ్చాడు కానీ ఈ పూటకి నా కారు తీసుకువెళ్ళు, సాయంత్రం నీ పని అవ్వగానే కోఠీలో మా ఆఫీస్కి ఆటోలో వచ్చేసి ఇద్దరం కలిసి ఇంటికి వద్దాం అన్నాడు. బోడి సలహాలు చెప్పకపోతే ముద్దుల కూతుర్ని 4 చీవాట్లు పెట్టి వాడి వెంట పంపించొచ్చు కదా అంది చికాగ్గా భర్తను చూస్తూ అరవింద. నేను చెప్పింది అదే, ఇష్టమైతే చెయ్యండి, లేకపోతే మీ తిప్పలేవో మీరు పడండి అంటూనే భుజాన తువ్వాలేసుకుని బాత్రూంలోకి వెళ్ళిపోయాడు ఆయన. అరవింద గొంతు పెంచి కస్సున లేచింది మొగుడు మీద. దాని పిచ్చి వేషాలు ఇంకా ఎక్కువ అవ్వకముందే రాఘవను అమెరికా నుంచి పిలిపించి వాడి చేత 3 ముళ్ళు వేయించాలి, లేకపోతే దాని మూలకంగా కుటుంబ పరువు గంగలో కలిసిపోయేలా ఉంది అంది. మూర్తి ఇక ఆ విషయాన్ని పెద్దది చేయదలుచుకోలేదు. వెంటనే బయటకు వచ్చేశాడు, డ్రైవర్ని కారు తీసి రెడీ చేయమని చెప్పటానికి. రాత్రి 10 గంటలప్పుడు మూర్తి తనకు అమర్చిన మంచం మీద పడుకుని ఆ రోజు పేపర్ చూస్తూ ఉంటే కళ్యాణి లోపలికి హడావుడిగా వచ్చింది. మావయ్య, ఈ రోజున ట్రైనింగ్కు సమయంగా వెళ్ళావా? చెయ్యక వెంకట్ నెల రోజుల తర్వాత ఆస్ట్రేలియా నుంచి ఫోన్ చేశాడు. అందుకే నీకు ప్రామిస్ చేస్తున్నట్టుగా నీతో రాలేకపోయాను, రేపు తీసుకువెళ్తానులే అంది అపాలజెటిక్గా. అంత దూరం నుంచి నువ్వు ఉన్నావని ధైర్యంగా వచ్చిన నాకు నువ్వు చేసే సాయం ఇది అన్నమాట. సరేలే కానీ భోంచేసావా, లేకపోతే చేసిరా అన్నాడు. ఏది, ఇప్పుడేగా లోపలికి వచ్చింది? ఇంత ఆలస్యమైనందుకు మీ అక్క పెట్టే టిఫిన్ ముందు తిని తర్వాత స్నానం చేసి భోజనం చేస్తాను. నా ఫ్రెండ్ ప్రమీల జీవితాంతం మంచంలో నుంచి లేవలేదేమోనని భయం వేస్తున్నది. ఆ డాక్టర్ల మాటల్ని బట్టి 2-3 రోజుల్లో కానీ దాని భవిష్యత్తు తేలేలా లేదు. దాన్ని చూస్తూ ఉంటే నాకు దిగులేస్తుంది మావయ్య. నాకు చాలా చాలా క్లోజ్ ఫ్రెండు. ఇక తన భర్త చంద్రం అయితే ఒకటే ఏడుపు. నాకు వాళ్ళని వదిలిపెట్టి రాబుద్ది కావటం లేదు, అందుకే ఇంత ఆలస్యమైంది చెప్పింది. నీ క్లాస్మేట్ ఎవరు, ప్రమీల చంద్రమా? ప్రమీల నాకు బీఎస్సీలో క్లాస్మేట్, చంద్రం మాకు 2 ఏళ్ళు సీనియర్. 2 సంవత్సరాల క్రితం వాళ్ళ పెళ్లి చేసింది నేనే. మూర్తి చటుక్కున మంచం నుంచి లేచి కూర్చున్నాడు. అంటే పెళ్ళిళ్ళు చేసే స్టేజ్కి ఎదిగిపోయావన్నమాట, ఎంబీఏ పూర్తి చేయకముందే. అభినందనలు అన్నాడు కాస్తంత ఎగతాళి తన మాటల్లో రంగరిస్తూ. అప్పుడు పెద్ద గొడవ, అటువాళ్ళు ఇటువాళ్ళు వచ్చి ఆ ఇద్దరిదే కాకుండా దీనిది తాట ఉలుస్తామన్నారు. పెద్ద మనుషులు కొందరు కల్పించుకొని వీళ్ళని రక్షించారు, కానీ లేకపోతే మా సంసారం బజార్కి ఎక్కేదే. వెనగ్గా అరవింద్ ఎప్పుడొచ్చిందో చూడలేదు, కానీ ఆమె మాట వింటూనే కళ్యాణి ఆ గదిలో నుంచి వెళ్ళిపోయింది. మంగళవారం ఉదయం మూర్తి మంచం మీద నుండి లేస్తూ ఉండగానే కళ్యాణి వచ్చి, మావయ్య, నేను 7:30 కల్లా రెడీ అవుతాను, ఇక నువ్వు ఎప్పుడు బయలుదేరదామంటే అప్పుడే అంది. అప్పుడే తన ముఖం చూస్తూ ఉంటే పూజ అయినట్లే అనిపించింది. రాత్రి మావయ్యకు కోపం వచ్చినట్లుగా గ్రహించి మాటలు తూచి వాడింది. మూర్తి, ఏ వెంకటో కొంకటో ఫోన్ చేయకుండా ఉంటేనే నువ్వు దాని స్కూటీ మీద అనుకున్న సమయానికి వెళ్ళగలిగేది. ఎందుకైనా మంచిదని డ్రైవర్కు చెప్పానులే, 8 కారు రెడీగా ఉంచమని. అక్క ఇంట్లో నుంచి పెద్దగా అంది. ఏం మాట్లాడుతున్నావమ్మా? నిన్న వెంకట్ చెయ్యక అంత దూరం నుంచి చేశాడని ఆలస్యమైంది, కానీ రోజు ఎవడు చేస్తాడు? మీ అక్క మాటలు నమ్మబోకు మావయ్య. మీ అక్క నేను కాస్త సంతోషంగా ఉంటే చాలా ఉడుక్కుంటుంది అంది. అవునులే, నేను నీకు పరమశత్రువుని కదూ, అలాగే ఉంటుంది. పెంపకం తండ్రిదేగా, ఇలా కాక ఇంకెలా మాట్లాడతావు అంది బాధగా అరవింద. మీ తల్లి కూతురులు వేసే వేషాల్లో మధ్యలో నన్ను లాక్కండి, ముందు కాఫీ పట్టుకురా. బావగారు ఎప్పుడొచ్చారో చూడలేదు, కానీ ఆయన మాటలకు మూర్తి పక్కున నవ్వాడు. అక్క, మీ సంసారం 3 పువ్వులు 6 కాయలే. మా రాముంది ఎప్పుడూ సీరియస్సే, కొంపలు అంటుకుంటున్నట్టుగా. బాగా టీవీ సీరియల్స్ పొద్దుటి నుండి సాయంత్రం దాకా చూస్తూ ఉండటంతో అలా అలవాటైపోయింది దానికి అన్నాడు మూర్తి నవ్వుతూ. అరవింద టిఫిన్ను మంచినీళ్లు తెచ్చి టీపై మీద పెట్టింది. భర్తకు కాఫీ ఇచ్చింది. ఇక మా సంసారాన్ని చూసి నువ్వు సంతోషపడాలి. ఇదిరా మా సంసారం, ఆయన్ని సరే వదిలేయి. ఆయన చేసే పనులు ఇన్నాళ్ల సంసార జీవితంలో నాకు అలవాటైపోయింది. దీన్ని కట్టడిలో పెట్టడం నా వల్ల కావటం లేదు. రాఘవను వెంటనే రమ్మనమని చెప్పు. పెళ్లి చేసి వాడితో పాటు దీన్ని అమెరికా పంపిద్దాము. అప్పుడే నాకు మనశ్శాంతిగా ఉంటుంది.
నాకు భయం పుడుతున్నదిరా, దీని మాటలు విన్నా, దీని చేష్టలు చూస్తున్నా అంటూనే లోపలికి వెళ్ళిపోయింది అరవింద. ఆమె మనసు కూతురి విషయంలో ఎంత వేదనకు గురవుతున్నట్టుగా అనిపించింది మూర్తికి. 10 నిమిషాల్లో మూర్తి రెడీ అయి ఇక బయలుదేరదామనుకుంటూ ఉండగా అరవింద కూతురి గదిలోకి తొంగి చూస్తూనే విసురుగా లోపలికి వెళ్ళింది, పెద్ద శబ్దం అయ్యేలా తలుపేస్తూ. అదేం వేషమే, వెళ్తున్నది పెద్ద మావయ్యతోటి. ఆ ప్యాంటు చిల్లులు చిల్లులు చొక్క, చక్కగా చీర కట్టుకుని వెళ్ళక పెద్దవాళ్ల ముందు ఇంత లేకిగానా? చర్రున గొంతు పెంచింది. కళ్యాణి విసురుగా తల్లివంక చూసింది. నేను మొన్ననే కదమ్మా 20లో పడింది, అప్పుడే అమ్మమ్మలా తయారవ్వమంటావేంటి? నన్ను చూసి అందరూ నవ్వాలనా? కంఠం చాలా తీక్షణంగా ఉంది. నోర్మి, అంత చీర ఇబ్బంది అనుకుంటే డ్రెస్ అన్నా వేసుకో. ఇప్పుడు ముసలాళ్ళ దగ్గర నుంచి అందరూ ఏడుస్తున్నది అదేగా. మన సంస్కృతి సంప్రదాయాలు ఎప్పుడో మంట కలిసి చచ్చాయి. నా మాట విని నేను చెప్పినట్లు చెయ్యి. పెళ్ళయిన తర్వాత నీ మొగుడు పెళ్ళాలో ఆ దేశంలో పడి ఏం ఏడుస్తారో మీ ఇష్టం. విసురుగా బయటకు వచ్చేసింది అరవింద. నాకు ఇది హాయిగా ఉంటుందమ్మా, చెప్తే వినవు. కళ్యాణి భుజాల వరకు కత్తిరించుకున్న జుట్టును అసహనంగా అటు ఇటు ఊపేస్తూ అంది. తర్వాత 10 నిమిషాల్లో కళ్యాణి చీర కట్టుకుని బయటకు వస్తూనే పదమావయ్య అంది ముభావంగా. నువ్వు రోజు పూజ చేస్తున్నట్టున్నావు, నీ ఇష్టదైవం ఎవరే? అన్నాడు మూర్తి స్కూటీ ఆ వీధి దాటిన తర్వాత. మావయ్య, స్కూటీ నడుపుతున్నప్పుడు నన్ను మాట్లాడించొద్దు. మాటల్లో పడ్డాను అంటే మనం ఏదైనా గుంటలోకి దొర్లినట్టే. మూర్తి నవ్వేశాడు. వెరీ గుడ్, మంచి లక్షణమే అన్నాడు. మళ్ళీ నోరు తెరవలేదు. రాజేంద్రనగర్లోని ట్రాఫిక్ లేని విశాలమైన రోడ్డు మీద పోతున్నప్పుడు రాత్రికి చెప్తానులే నా పూజల సంగతి అంది తర్వాత 30 గంటకు. మా తమ్ముడు ఏమైనా ఫోన్ చేస్తున్నాడా అమెరికా నుంచి? ఎప్పుడు వస్తున్నాడట? కాబోయే మొగుడితో ఫోన్లోనైనా మాట్లాడుతున్నదా లేదా అని తెలుసుకోవాలన్నట్టు అడిగాడు. 15 రోజుల క్రితం మీ అక్కయ్యకే ఫోన్ చేసి చెప్పాడట 2-3 నెలల్లో వస్తానని అంది నవ్వుతూ. నీతో మాట్లాడలేదా? లేదు. కళ్యాణి కంఠంలో కాస్తంత విసుగున్నట్లు అనిపించక కలవరపడ్డాడు మూర్తి. అంటే తను వెంటనే రాఘవకు క్లాస్ తీసుకోవాలన్నమాట. ట్రైనింగ్ సెంటర్ రాగానే దిగుతూ సాయంత్రం సంగతి ఏమిటి మరి అన్నాడు. చెప్పానుగా మావయ్య, సాయంత్రం నన్ను వదిలేసేయి. నేను హాస్పిటల్కి వెళ్ళాలి. చంద్రం ప్రమీల నా కోసం ఆత్రంగా చూస్తూ ఉంటారు. నిన్నటిలాగానే ఆటోలో నాన్న దగ్గరికి వెళ్ళు. ఇద్దరూ కలిసి ఇంటికి కారులో రావచ్చు. బాయ్ మావయ్య అంటూనే స్కూటీని వెనక్కు తిప్పి ముందుకు దూకించింది. రాత్రి మూర్తి ఇంటికి వచ్చేటప్పటికి 9 దాటింది. బావగారు ఆఫీసులో బయలుదేరేటప్పటికే 8:30. క్లబ్కు వెళ్లే వీలు కూడా కాకపోవడంతో మహా చిరాకు పడిపోతున్నాడు ఆయన. ఆయన చూస్తుంటే మూర్తికి నవ్వాగలేదు. రాత్రి భోజనం చేసి ఆ రోజు పేపర్ చూస్తూ పడుకుని ఉన్న సమయంలో కళ్యాణి ఇంటికి వచ్చింది. ఆమె భోజనం అయ్యేటప్పటికి మరో అరగంట. పడుకోబోయే ముందు కళ్యాణి మూర్తి గదిలోకి వచ్చి, రేపొద్దున కూడా ఇవాళలాగానే వెళ్దాం మావయ్య, రెడీగా ఉండు. సాయంత్రం ఏమీ ఇబ్బంది పడలేదు కదా అంది నవ్వుతూ. ఇబ్బంది ఏమీ లేదు, కానీ మీ నాయన ఆఫీస్ నుంచి బయటపడేటప్పటికి చాలా ఆలస్యమైంది. రేపు ఒక పని చెయ్యి, నువ్వు 5 రాజేంద్రనగర్ వచ్చేయి. ఇద్దరం కలిసి ఆసుపత్రికి వెళ్ళి మీ స్నేహితురాల్ని చూద్దాము. అసలు ఆ అమ్మాయి సమస్యను సరిగ్గా గుర్తించారా అని. ఎన్నో కొత్త మందులు కనిపెడుతున్నారు, ఇంకా సరిగ్గా తేల్చడం లేదు. అంటే ఆ డాక్టర్లలో లోపం ఉన్నదేమో, లేదా డబ్బు గుంజే యత్నాలో. ఇప్పుడు ప్రతిదీ వ్యాపారమే అన్నాడు మూర్తి సలహా రూపంలో. అదేం లేదు మావయ్య, అనుభవజ్ఞులే చూస్తున్నారు. ఎలా వచ్చిందో స్పైనల్ కార్డు ప్రాబ్లం వచ్చింది. మనిషిని మంచంలో నుంచి లేవనియటం లేదు. నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ ఇవాళ కాదులే, మరొక రోజు వీలు చూసుకుని తీసుకువెళ్తాను. నువ్వు డాక్టర్తో మాట్లాడదామన్నా పొద్దుటిపూట కానీ ఉండరు వాళ్ళు. సాయంత్రం వెళ్తే దాన్ని చూసి వచ్చేయాలి. అసలు అన్నిటికంటే ముఖ్యమైన కారణం వాళ్లకు 2 వైపులా ఎవరు సహాయానికి రాకపోవటం. అదొక పెద్ద దిగులు. మూర్తి మాట మార్చేశాడు. ఇంతకీ రోజు పొద్దున్నే ఏ దేవుడికే నువ్వు పూజ చేసేది చెప్పనే లేదు అన్నాడు. అది రోజును బట్టి ఉంటుంది మావయ్య. సోమవారం శివుడు, మంగళవారం ఆంజనేయ స్వామి, బుధవారం అయ్యప్ప, గురువారం సాయిబాబా, రాఘవేంద్ర స్వామి, శుక్రవారం లలిత, శనివారం వెంకటేశ్వర స్వామి, ఆదివారం సూర్యభగవానుడు. ఏకబిగిరి చెప్పింది. ఇంతమందిని నమ్ముకునేదానికంటే ఒక్కరిని నమ్ముకుంటే చాలదు. ఏమో, ఎవరు ఏమేలు చేయాలో వాళ్ళకే తెలుసు. నువ్వు ఒక్క స్నేహితుడితోటే తృప్తిపడి ఊరుకుంటున్నావా? ఎక్కువ మంది స్నేహితులుంటే అవసరానికి తలా ఓ చెయ్యి వేసి ఆదుకుంటారు అనే కదా అంతమందితో స్నేహం చేసేది
అంది పక్కపక్క నవ్వుతూ. కళ్యాణికి మూర్తి దగ్గర చనువు ఎక్కువ. చిన్నప్పుడు అతడు సెలవుల్లో అక్కగారింటికి వచ్చినప్పుడు ఎత్తుకు మోసినవాడు. కళ్యాణి చక్కగా ఉంటుంది. నవ్వుతూ ఉంటే పూలు విరజిమ్ముతున్నట్టే ఉంటుంది. తన తమ్ముడు దీనంత అందగాడే. సరైన జోడి. అక్కయ్య అన్నట్లు వెంటనే వీళ్లకు పెళ్లి చేసి అమెరికాకు పంపించేస్తే సమస్యలు వాటంతటవే తీరిపోతాయి. మూర్తి ట్రైనింగ్కు వెళ్లేటందుకు తయారయ్యే కార్యక్రమంలో బాత్రూంలోకి వెళ్ళి పావుగంటకు బయటకు వచ్చేటప్పటికి అరవింద దిగులుగా తల వంచుకుని బాత్రూంకి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుని ఉంది. తమ్ముడు ఎప్పుడు బయటకు వస్తాడా అన్నట్టుగా ఎదురు చూస్తూ. అతడు వస్తూ ఉండగానే, నీకేమైనా చెప్పిందా అది? హడావుడిగా అంది. ఏ విషయం అన్నాడు వింతగా అక్క వంక చూస్తూ. అది వెళ్ళిపోయిందిగా. ఎక్కడికి వెళ్ళింది? ఆసుపత్రికి. అర్జెంటుగా రమ్మనమంటూ ఆమె స్నేహితురాలి భర్త గారు హుకుం జారీ చేశాడు. ఇక అమ్మలు నాయనలు మామూలు కనపడతారా? ఇదే కదిరా నా బాధ. ఇంట్లో వాళ్ళ మాటకు వేసమెత్తి విలువ ఇవ్వటం లేదు. కాదు కూడదు అని ఏమైనా అంటే వరుస పెట్టి తిట్టిపోస్తుంది. దాన్ని నమ్ముకోవటం అంటే కుక్క తోక పట్టుకుని గోదావరి ఎదటమే. కోపంగా అరిచింది. సరేలే, నా తిప్పలేవు, నేను పడతానులే కానీ కాఫీ కలుపు అంటూ వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు మూర్తి. కారులో వెళ్దూగానిలే. అసలు దీని సంగతి ఏమిటో అంతు పట్టడం లేదు. ఇప్పుడు స్నేహితులు స్నేహితురాళ్ళు అంటూ తిరగటమే. పగలు రాత్రి అనేదే లేదు. దానికి తోడు ఆ సెల్ ఫోను. 24 గంటలు నిద్రలో తప్ప చెవికి ఫెవికాల్ వేసి అంటించుకున్నట్టుగా ఉండిపోతుంది. ఎవరితో మాట్లాడుతుందో ఏం మాట్లాడుతుందో ఆ భగవంతుడికి తెలియాలి. త్వరగా పెళ్లి చేసి అమెరికా పంపిద్దాంలే అక్క. అది అయ్యింది. లగ్నాలు ఎప్పుడు పెట్టించమంటావి అంటే చూద్దాంలే, తొందర ఏమిటి అంటుంది. వాడు అంతే. దీంతో కాస్త చొరవ తీసుకుని మాట్లాడొచ్చు కదా, అదీ లేదు. మొన్న మధ్యన ఒకరోజు పెద్ద వీరంగం వేసింది. దాని పుట్టినరోజు నాడు హ్యాపీ బర్త్డే టు యూ అంటూనే ఫోన్ పెట్టేశాడట. ఏం ఇంకో 2 మాటలు మాట్లాడితే కొంపలు అంటుకుపోతాయా అంటుంది. అలాంటి వాడినా నేను పెళ్లి చేసుకోబోయేది అంటూ ఊగిపోయింది. నా స్నేహితులున్నారు చూడు, నాకు విసుగు పుట్టాలే కానీ వాళ్ళు ఎంతసేపైనా మాట్లాడతారు. నీ తమ్ముడు ఉన్నాడు. అసలు అతనికి నన్ను చేసుకోవటం ఇష్టం ఉందో లేదో ముందు కనుక్కోండి. ఇష్టం లేకుండా చేశారో నేను ఆ జైలు జీవితం గడపలేను. డైవర్స్ ఇచ్చి వచ్చేస్తాను. తర్వాత నన్ను అనొద్దు అంటూ నన్ను పట్టుకు దులిపేసింది అంది దిగులుగా. అయితే ఇప్పుడు ఏమంటావే? రాఘవ్కి ఇష్టం లేకపోయినా దీన్ని అంటగట్టాలనా నీ ఉద్దేశం? బావగారు వచ్చి మూర్తికి భార్యకు మధ్య కూర్చున్నారు. నేనేమనటం లేదు బాబు, మిమ్మల్ని మీ కూతుర్ని. ఇద్దరే. ఎడ్డెమంటే తెడ్డెమనే రకాలు. ఇదిరా తమ్ముడు మా కుటుంబ పరిస్థితి. ఇప్పుడు నిర్ణయించాల్సింది నువ్వు. వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తావో మానేస్తావో. దానికి కనుక రాఘవతో పెళ్లి జరగకపోతే ఎవన్నో కట్టుకొచ్చి కొంప మీద పెట్టిందంటే మనం నలుగురిలో తాలెత్తుకు తిరగలేము. ఈ వారంలోగా ఆ విషయం తేల్చి వెళ్ళు అంది. ఆమె కూతురు విషయంలో బాగా ఆందోళన చెందుతున్నదనేది ఈ 2-3 రోజుల్లోనే అర్థమైంది మూర్తికి. ఒరే మూర్తి, మీ అక్కదంతా అదొక తంతు. చాదస్తము భయము ముందు పుట్టి తర్వాత ఇది పుట్టింది. ఈ రోజుల్లో పిల్లలు ఎలా ఉన్నారు? వాళ్ళ సరదాలు వాళ్ళకుంటాయి. అది ఎక్కడ లక్ష్మణ రేఖ దాటుతుందో అని తెగ భయపడిపోతూ ఉంటుంది. నేనంటాను, దానంత నిబద్ధతతో పెరిగిన అమ్మాయి ఈ రోజుల్లో మరొకటి లేదని. అసలు ఈ రోజుల్లో ఈ వయసులో ఉన్నవాళ్ళు ఎవరైనా దేవుళ్ళకు పూజలు చేస్తున్నారా? నా మటుకు నన్ను చూడు. ఆఫీస్కి వెళ్లే ముందు కాస్తంత సాయిబాబా విభూతి పెట్టుకుంటాను కానీ ఏ దేవుడికి దండం పెట్టను. ఏం నా జీవితం సాఫీగా జరిగిపోవటం లేదంటావా? మీ అక్క నా వలన ఇబ్బందులు పడుతున్నదంటావా? ఏకబిగిన ఆయనన్ని మాటలు మాట్లాడటం నాకు వింతగానే తోచింది. ఇదిగోరా, ఈయనే అదంత పెంకిగా తయారవటానికి కారణం. అరవింద విసిరిగా లేచి వంటింట్లోకి వెళ్ళిపోయింది. కళ్ళు తడుస్తూ ఉండటం తమ్ముడు భర్త ఎక్కడ గమనిస్తారో అన్నట్టుగా. బుధవారం రాత్రి కళ్యాణి ఇంటికొస్తూనే మూర్తితో చెప్పింది. మామయ్య, రేపు ఉదయం నాకు కుదరదు, నాన్నని అడిగి కారు తీసుకువెళ్ళు అంది. ఏమిటే ఆ కొంపలు అంటుకునే పని? కాస్త కంఠం హెచ్చించి అడిగాడు మూర్తి. 2 ఏళ్ల తర్వాత వెంకట్ ఆస్ట్రేలియా నుండి వస్తున్నాడు. 7ంటికి ఫ్లైట్. నేను వెళ్ళి రిసీవ్ చేసుకోవాలి. మళ్ళీ 10ంటికల్లా ఈస్ట్ కోస్ట్లో వాళ్ళు వెళ్ళిపోతారు. ఆయన విజయవాడ, ఆమె రాజమండ్రి. ఏమీ అనుకోవద్దు మామయ్య. అతడు నా క్లాస్మేట్. మంచి ర్యాంక్ స్టూడెంట్. కాలేజీలో మొదటి 2 స్థానాలు ఎప్పుడూ మావే. నా వుడ్బీని తీసుకొస్తున్నాను, నీకు పరిచయం చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎయిర్పోర్ట్కి రావాలి అని మరీ చెప్తే కాదనలేకపోయాను అంది.
ఆస్ట్రేలియా నుంచి వస్తున్న ఆయన్ను ఆయన వుడ్బీని రిసీవ్ చేసుకునేందుకు చాలామంది ఉంటారులే. మామయ్యని దించి వెళ్ళి స్టేషన్లో వాళ్ళని కలువు. వంటిల్లు సర్దుతున్న అరవింద పెద్దగా అరిచింది. అలా కాదమ్మా, వెంకట్ను రిసీవ్ చేసుకోవటానికి వెళ్ళకపోవటం బాగుండదు. అందున అతడు రమ్మనమని ప్రత్యేకంగా చెప్పిన తర్వాత కూడా నువ్వున్నావన్న ధైర్యంతో వచ్చిన మామయ్యను వదిలేసి వెళ్ళటం బాగుంటుందా? అరవింద ఇంకా గొంతు పెంచింది. కళ్యాణి చటుక్కున మూర్తి వైపుకు తిరిగి, సారీ మావయ్య, అమ్మ అట్లాగే మొండిగా మాట్లాడుతూ ఉంటుంది కానీ నేను వెళ్ళకపోతే వెంకట్ చాలా బాధపడతాడు. ఎల్లుండి పొద్దున ఎన్ని పనులున్నా వదిలేసి నిన్ను తీసుకువెళ్తానుగా. రేపు నాన్న కారు తీసుకువెళ్ళినా సరే, ఆటోలో వెళ్ళినా సరే. కళ్యాణి తన గదిలోకి వెళ్ళిపోయింది. అరవింద్ అరుపులు తగ్గలేదు. అరచి అరచి ఆమె ఊరుకుంటుందిలే అన్నట్టుగా కళ్యాణి మరి నోరు తెరవలేదు. మూర్తి కాస్త ఇబ్బంది పడ్డాడు తల్లి కూతుళ్ల మధ్య. సాయంత్రం 5 అవుతూ ఉండగానే కళ్యాణి బయలుదేరింది. ప్యాంటు మీద గీతలు గీతల చొక్కా. ఏ డ్రెస్ వేసుకున్నా అందంగానే ఉంటుంది. చూసే వాళ్లకు మరొకసారి చూడాలనిపించేటట్టుగా కనపడుతుంది. అమ్మా, నేను ఇంటికి వచ్చేటప్పటికి లేట్ అవుతుంది చెప్పింది. నీ ఇష్టం వచ్చినట్లేడు. అసలు ఇంటికి వస్తావా రాత్రికి? ఇంట్లో పెద్దవాడు మామయ్య ఉన్నాడని గుర్తుంచుకో అంది నీరసనగా. ఏం మాట్లాడుతున్నావమ్మా? ఇంతవరకు ఎప్పుడైనా రాత్రులు ఇంటికి రాకుండా తిరిగానా? ఎవరైనా వింటే అంత అసహ్యంగా ఉంటుందోనని ఆలోచించడం మాట్లాడే ముందు కళ్యాణి కోపంగా అంది. వెంకట్ పార్టీ ఇస్తున్నాడు, అంతేగాని రోడ్డు మీద తిరగటానికి కాదు నేను వెళ్ళేది. మరి వాళ్ళు పొద్దున 10ంటికే ఈస్ట్ కోస్ట్కి వెళ్తారంటివి కదా. విజ్జి, ఇవాళ ఇక్కడ ఉందాంలే, మళ్ళీ పెళ్లిలో కానీ కాలము. నాకు చార్మినార్ దగ్గర హైదరాబాద్లో కొనాల్సినవి ఉన్నాయి అన్నదిగా, అందుకని ఉండిపోయారు. విద్య అదేవత్తి? విజ్జి అంటే వెంకట్ వుడ్బి. బయటకు వచ్చేసి స్కూటర్ స్టార్ట్ చేసింది. బంజారా హిల్స్లో ఉన్న ఓ పోష్ రెస్టారెంట్ ముందు స్కూటీ ఆగేటప్పటికి 6 పైన 10 నిమిషాలయ్యింది. పీక్ టైం అవ్వటంతో ఎక్కడ పట్టినా నిమిషాలకు నిమిషాలు ట్రాఫిక్ ఆగిపోవటమే. దాని లోపలికి వెళ్తున్నప్పుడు కానీ గమనించలేదు కళ్యాణి అది బార్ కమ్ రెస్టారెంట్ అని. ఆ బోర్డు చూస్తూనే ముఖం చిట్లించింది. అంతకు కొద్దిసేపటి ముందు వచ్చిన వెంకట్ విజ్జి కళ్యాణి కోసం రిసెప్షన్లోనే ఎదురు చూస్తున్నారు. ముగ్గురు లోపలికి వెళ్ళి మూలగా ఉన్న టేబుల్ దగ్గర కూర్చున్నారు. డిమ్ లైట్ కాంతి, ఏసీ చల్లదనం, సన్నగా వినపడుతున్న మ్యూజిక్. స్టివార్డ్ వచ్చి మెనూ కార్డు పెట్టి వెళ్ళిపోయాడు. నీ మ్యారేజ్ ఎప్పుడు కళ్యాణి? అడిగాడు వెంకట్. ఎవరిని ప్రేమించలేదా ఇంకా? విజ్జి అడిగింది. ఆ అమ్మాయి అసలు పేరు విజయ. ఆమె తండ్రి సెంట్రల్ గవర్నమెంట్లో ఉద్యోగం చేసి దేశమంతా తిరిగి చివరికి ఇప్పుడు రాజమండ్రిలో తేలాడు. ఇక్కడే ఆయనకు ఆఖరి పోస్టింగ్. 2 ఏళ్లలో రిటైర్ అవ్వబోతున్నాడు. నా వివాహం ఎప్పుడో నిర్ణయం అయిపోయింది. అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ మా చిన్న మావయ్య. నా ప్రాజెక్ట్ వర్క్ అవ్వగానే డేట్ ఫిక్స్ చేస్తారు చెప్పింది కళ్యాణి. హో, ఇంకేం వెరీ గుడ్ అన్నాడు వెంకట్. బంధువుల్లో వాళ్ళని చేసుకుంటే థ్రిల్లే ఉంటుంది. పాత చింతకాయ పచ్చళ్ళ 2 కొత్త జీవితాలు కలిస్తే వచ్చే వెలుగు ఎప్పుడు చూసే మనుషుల కలయికలా లభిస్తుందా? సంవత్సరం క్రితం వరకు వెంకట్ ఎవరో నాకు తెలియదు, నేను వెంకట్కు తెలియదు. ఇప్పుడు మేమేం చేసినా థ్రిల్గానే ఉంటుంది అంటూనే వెంకట్ ముందున్న సిగరెట్ ప్యాకెట్ తీసుకుని అందులో నుంచి ఓ సిగరెట్ బయటకు లాగి పెదవుల మధ్య పెట్టుకుంటూ ఉండగానే వెంకట్ లైటర్ వెలిగించి సిగరెట్ ముట్టించి తను ఒకటి తీసుకుంటూ సిగరెట్ ప్యాకెట్ను లైటర్ను కళ్యాణి ముందుకు తోశాడు. అంటే కొన్ని సంవత్సరాల తర్వాత శరీరాలు పాతపడి ఇక ఊహించలేక వింతగా వాళ్ళిద్దరం ఇంకా చూసింది కళ్యాణి. అందున విజ్జి సిగరెట్ తాగుతున్న తీరు ఆమెకు ఒళ్ళు మంటలెత్తిస్తోంది. స్టెవార్డ్ వచ్చాడు. 1/2 విస్కీ, 2 బీర్, 3 ప్లేట్లు ఎగ్ పకోడీ, ఫ్రైడ్ కాజు అన్నాడు గబగబా. మెనూ కార్డు చూసి ముందుగానే నిర్ణయించుకోవడంతో వెంకట్, ఓకే 2 ప్లేట్లు ఎగ్ పకోడీ, 1 పావు బాజీ అంది కళ్యాణి. ఫైన్ అన్నాడు వెంకట్. నీ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎంతవరకు వచ్చింది అడిగాడు. ఇంకో 2 నెలల్లో అయిపోతుంది. అతడు కాబోయే భార్య వైపుకు తిరిగి, విజ్జి, నువ్వు గనక నాకు ఆస్ట్రేలియాలో కనపడకపోయినట్లయితే ఇండియాలో నేను కళ్యాణిని ప్రిఫర్ చేసి ఉండేవాణ్ణి అన్నాడు పెద్దగా నవ్వుతూ. కళ్యాణి ఏం మాట్లాడాలో తెలియనట్లుగా అటు ఇటు చూస్తూ తన ముందున్న సిగరెట్ పెట్టెను లైటర్ను వాళ్ళ ముందుకు తోసింది. విజ్జి పకపక నవ్వి, ఇప్పటికే ఉంది ఛాయిస్ నీకు, 100% ఇష్టమైతేనే పెళ్ళి అంది బాబ్డ్ హెయిర్ ఊగిపోయేలా తల అటు ఇటు ఊపుతూ. వాళ్ళ ముందు కూర్చోవటం కళ్యాణికి కాస్త ఇబ్బందిగానే అనిపించింది.
తను సాయంత్రం పార్టీ అంటే ఇంకా కొంతమంది వస్తారనుకుంది. అక్కడికి వచ్చేంత వరకు తెలియదు తన ఒక్కతేనని. అందున ఇది బార్ అని. స్టేవార్డ్ వెంకట చెప్పినవన్నీ తెచ్చి వాళ్ళ ముందు పెట్టి వెళ్ళాడు. విజ్జి ఓ బీర్ బాటిల్ తీసుకుంటూ రెండో దాన్ని కళ్యాణి ముందు పెట్టింది. ఇప్పటి ఈ వెంకట్ 2 సంవత్సరాల క్రితం తనకు తెలిసిన వెంకట్ కాదు. ఫోన్లో మాటలకు ఈ ప్రవర్తనకు చాలా తేడా ఉన్నట్లు మొదటిసారి తెలుసుకుంది. కళ్యాణి నవ్వుతూ, సారీ, నేను కోకోకోలా తెప్పించుకుంటాను కానీ మీరు మొదలు పెట్టండి అంది. విజ్జి కళ్ళు చిట్లించి చాలా తేలిక భావంతో కళ్యాణి వంక చూసింది. వెంకట్ నవ్వాడు. అయితే నువ్వు ఇంకా మారలేదన్నమాట. అమెరికాలో మీ మామయ్య దగ్గర ట్రైనింగ్ అయితేనే కానీ నువ్వు మారు, ఓకే అన్నాడు. వాళ్ళిద్దరూ కళ్యాణికి కోకోకోలా వచ్చిందాకా ఆగారు. ఆ తర్వాత గ్లాసుల్లో పోసుకుని చీర్స్ చెప్పుకొని తాగటం మొదలుపెట్టారు. విజ్జి మాట్లాడుతూ నవ్వుతోంది. అప్పటికే ఆమె ముందున్న బీరు సీసా సగం ఖాళీ అయిపోయింది. కళ్యాణి కోకోకోలా పావు కూడా కాలేదు. ఎందుకో తాగాలనిపించడం లేదు. తనకెంతో ఇష్టమైన పిజ్జా కూడా ఇప్పుడు తినాలనిపించడం లేదు. వాళ్లతో మాటలు మాత్రం తప్పనిసరి చెప్తోంది. అప్పటికే 9 అయింది. ఇప్పుడు ఇంటికేం వెళ్తావు, మా రూమ్కి వచ్చేరాదు, కబుర్లు చెప్పుకుంటూ రాత్రంతా ఎంజాయ్ చేయొచ్చు, పొద్దున్నే వెళ్దు గాని అన్నాడు వెంకట్ కళ్యాణి చేతి మీద తాడుతూ. మాట కూడా కాస్త ముద్దగా వస్తున్నది. ముందు తెప్పించుకున్న హాఫ్ కాక మరొక క్వార్టర్ తెప్పించుకున్నాడు. ఇబ్బందిగా ముఖం పెట్టింది కళ్యాణి. ఎంత పొద్దుపోయినా ఇంటికి వెళ్తానులే కానీ డేట్ ఫిక్స్ అయితే ఫోన్ చెయ్యి, వీలు చూసుకుని పెళ్లికి వస్తాను అంది తేలిగ్గా నవ్వేస్తూ. రాత్రికి ఉండను అన్నందుకు అతడిని మరొక విధంగా అనునయిస్తూ. మా పెళ్లికి రాకపోతే ఇద్దరం ఊరుకోం అన్నాడు పెద్దగా నవ్వుతూ వెంకట్. అతడి కళ్ళు అప్పటికే ఎర్రబడి ఉన్నాయి. విజ్జి మాటకు ముందు అతడి భుజాలు పట్టుకుని ఊపేస్తోంది. అక్కడి నుండి ఎంత త్వరగా బయటపడదామా అన్నట్టుగా చూస్తోంది కళ్యాణి. ఎందుకు ఇలా అయ్యాడు వెంకట్? ర్యాంకులు తెచ్చుకుంటూ చక్కగా చదువుకుంటూ ఉండేవాడు. విదేశీ ప్రభావమా, విజ్జి ప్రభావమా, లేక చేతిలో గలగలలాంటి డబ్బు ప్రభావమా? మనకంటూ ఒక సంస్కృతి సాంప్రదాయం ఉంది కదా. తనకు బాగా గుర్తు. అతడు హైదరాబాద్లో చదువుకుంటున్నంతకాలం ప్రతి శనివారం ఖైరతాబాద్ ఆంజనేయ స్వామిని దర్శించుకుని నుదుట సింధూరం పెట్టుకుని వస్తూ ఉండేవాడు కాలేజీకి. ఇంటికి వస్తున్న వెంకట్ విజ్జినే కళ్యాణి కళ్ల ముందు మెదులుతున్నారు. వివాహాన్ని వాళ్ళు ఒక ఫార్మాలిటీ కింద భావిస్తున్నారు అంటే ఆస్ట్రేలియాలో ఇప్పటికే కాపురం పెట్టేసి ఉండాలి. ఆ ఊహ వచ్చినప్పుడు కళ్యాణి ముఖం ఎర్రబడిపోయింది. విజ్జి మాత్రం ఆ తాగుడేమిటి, ఆ సిగరెట్లు కాల్చడమేమిటి? తనకు తెలిసినప్పుడు ఎంతో ఉన్నతంగా కాలం గడిపిన వెంకట్ వాటిని ఎలా సహిస్తున్నాడో అర్థం కావటం లేదు. తన అనుమానం ఈ అలవాట్లన్నీ విజ్జినే వెంకట్కు నేర్పిందేమో. తను ప్యాంటు చొక్కా వేసుకుంటేనే అమ్మ చిరాకు పడుతుంది. రేపు ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళ వేషాలను సహించగలుగుతారా? ఇద్దరూ పరకాయ ప్రవేశం చేసి ఇంట్లో వాళ్ల ముందు బుద్ధిమంతుల్లో మెలుగుతారేమో. స్కూటీ లోపల పెట్టి భుజాలు ఎగరేస్తూ చేతికున్న గడియారంలో టైం చూసుకుంది. 10:15 అయితే ఇప్పుడు అమ్మ క్లాస్ పీకుతుందన్నమాట. మావయ్య పడుకుని నిద్రపోతే బాగుండును. ఆమె అరుపులు ఆయన వింటే అసహ్యంగా ఉంటుంది. హాల్లో కాలు పెడుతూనే ఉలిక్కి పడ్డట్టుగా చూసింది. సోఫాల్లో తల్లి, తండ్రి, మావయ్య కూర్చుని లోపలికి వస్తున్న తన వంకే ఆత్రంగా చూస్తున్నారు. కళ్యాణి తల వంచుకుని తన గదిలోకి వెళ్ళింది డ్రెస్ మార్చుకునేందుకు. ఎవరూ మాట్లాడకపోవటం ఆమెకు వింతగానే తోచింది. కళ్యాణి ఫ్రెష్ అయ్యి మ్యాక్సీ వేసుకుని బయటకు వచ్చేటప్పటికి 10 నిమిషాలు పట్టింది. అప్పటికే తల్లి డైనింగ్ టేబుల్ మీద డిన్నర్ అరేంజ్ చేస్తోంది. అదేమిటి, మీరు తినలేదా అంది టేబుల్ మీద 4 కంచాలు ఉండటంతో. మీ మావయ్యకు నీతో కలిసి తినాలని కోరిక పుట్టింది. మావయ్య తినకుండా మేము తినలేం కదా. అయినా మీ నాయన వచ్చింది ఇప్పుడేలే అంది ముఖం చిటపటలాడిస్తూ అరవింద. కళ్యాణి మాట్లాడలేదు. తను వెంకట్ విద్యలతో గడిపిన క్షణాలు గుర్తుకొస్తూ ఉంటే అసహనం కలిగింది. సారీ మావయ్య అంది ముభావంగా. అప్పుడే భోజనం చేసి లోపలికి వచ్చిన మూర్తికి భార్య రమ ఫోన్ చేసింది. ఎప్పుడు బయలుదేరుతున్నారు అక్కడి నుండి? చెప్పాను కదా, శనివారం రాత్రికి బయలుదేరతాను. ఒక పని చేయండి, ఆదివారం ఉదయం బయలుదేరండి. శనివారం రాత్రికి సికింద్రాబాద్లో మీ స్నేహితుడు చలపతిరావు గారి అమ్మాయి వివాహం. ఇవాళే శుభలేఖ వచ్చింది. లగ్నం ఎప్పుడో తెల్లవారుజామున, కానీ రిసెప్షన్ శనివారం రాత్రి 7 గంటలకు. ఎలాగో అక్కడే ఉన్నారు కాబట్టి వెళితే బాగుంటుంది అంది. తప్పకుండా వెళ్తాను. ఫోన్ చేసి మంచి పని చేశావు. పిల్లలు ఎలా ఉన్నారు అడిగాడు.
నేనెప్పుడు మంచి పనులు చేస్తూ ఉంటాను కానీ పిల్లలు కులాసాగానే ఉన్నారు. నాన్న ఎప్పుడు వస్తారని అడుగుతున్నారు. వాళ్ళకేమైనా కొనుక్కురండి వచ్చేటప్పుడు. అడ్రస్ చెప్తాను రాసుకోండి అంటూ అడ్రస్ చెప్పింది. కళ్యాణిని పిలిచి సంగతి చెప్పి, దానికి నన్ను తీసుకువెళ్లాల్సిన బాధ్యత నీదే. రేపుటెల్లుండిలో ఓ గిఫ్ట్ కొనుక్కురా చెప్పాడు మూర్తి. మర్నాడు ఉదయం 7:30 కల్లా తయారీ కూర్చున్నాడు మూర్తి. 10 నిమిషాల్లోనే కళ్యాణి తన గదిలో నుంచి వచ్చి పదమావయ్య అంటూనే ఉంది. ఫోన్ మోగింది. వ్యానిటీలో నుంచి తీసి పైన డిస్ప్లే అయిన పేరు చూస్తూనే చెప్పు ప్రమీల అంది. ప్రమీల అన్న పేరు వింటూనే అరవింద తలకాయ కొట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. మూర్తి వంక చూస్తూ కూర్చో అన్నట్టుగా సైగ చేస్తూ. ప్రమీల క్రితం రోజు ఆసుపత్రి నుండి ఇంటికి వెళ్ళింది. ఆసుపత్రిలో డాక్టర్లు చెప్పేశారు, ఆ అమ్మాయి లేచి తిరగటం అనేది బహుశా కష్టమే కావచ్చు అన్నట్టుగా. అటువంటి పరిస్థితుల్లో ఇంకా ఆసుపత్రిలో ఉంచడం దండగన్నట్టుగా చంద్రం అంబులెన్స్లో భార్యను ఇంటికి తీసుకువెళ్ళిపోయాడు. చెప్పు ప్రమీల. చెప్పేందుకే ఉంది, నా పరిస్థితి ఎలా ఉంది. ఇక నాకు 24 గంటలు మంచమే స్వర్గం అని చెప్పారు కదా డాక్టర్లు. బ్రతికున్నంతకాలం రోజులన్నీ ఇలా జైలు జీవితంలా గడిపేయటమే. నా గురించి చంద్రం పడుతున్న బాధను నేను చూడలేకపోతున్నాను. రేపొకసారి నువ్వు రాగలవా? ప్రేమీల మాటలు వింటుంటే కళ్యాణికి జాలేసింది. మా మావయ్యతో రాజేంద్ర నగర్ వెళ్లేందుకు బయలుదేరాను. మధ్యాహ్నం ప్రాజెక్ట్ రిపోర్ట్ పని చూడాలి. రేపు కంపెనీకి వెళ్ళి మరికొంత సమాచారం సేకరించాల్సిన పని ఉంది. చూస్తాను, లేకపోతే ఎల్లుండి తప్పకుండా వస్తాను అంది. సరే, నాది ఒక్క రోజులో తీరే సమస్య కాదులే. వెంకట్ వెళ్ళిపోయాడా? లేదు, రేపొద్దున ఏ రైలుకి వీలుంటే దానికి వెళ్ళిపోతానన్నాడు. వెంకట్లో చాలా మార్పు వచ్చింది అని చెప్పాలని నోటి దాకా వచ్చింది కానీ నిగ్రహించుకుంది. సరే, మధ్యాహ్నం వీలు చూసుకుని ఫోన్ చేస్తాను కానీ సమస్య ఏమిటో చెప్పు. దారి ఏమైనా దొరుకుతుందేమో ఆలోచించుకుని వస్తాను నీ దగ్గరికి. అది ఫోన్ల మీద అయ్యే పని కాదులే, నీతో పర్సనల్గా మాట్లాడాలి. సరే, అనవసరంగా ప్రతిదానికి దిగులు పడబోకు. నా చేతిలో ఉన్నది ఏదైనా నీకోసం నేను చేస్తాను. నన్ను ఆదివారం దాకా వదిలేయి. అప్పుడు ఎన్ని గంటలు ఉండమన్నా ఉంటాను నీ దగ్గర అంది. ఆ ధైర్యమే నన్ను బ్రతికిస్తోంది. ఈలోగా రాలేవా? సారీ ప్రేమి, మా పెద్ద మావయ్య నేను హైదరాబాదులో సాయం చేయగలననే ఆశతో వచ్చాడు. నువ్వు ఆసుపత్రిలో ఉన్నప్పుడైతే తప్పక ఆయన ఇబ్బంది పడ్డా వచ్చాను. ఇప్పుడు అలా కాదు. ఆదివారం పొద్దున్నే ఆయన్ను ఇంటర్సిటీకి ఎక్కించి సరాసరి నీ దగ్గరకు వస్తాను. చెప్పాను కదా, నీ సమస్య తీర్చే నేను మళ్ళా ఇంటికి వెళ్ళేది. నీ సమస్య నా సమస్యగానే భావిస్తాను అంది. ప్రేమీల అటుపక్క మౌనంగా ఉండిపోయింది. కళ్యాణి సెల్ ఆఫ్ చేసి పదమావయ్య అంది. స్నేహితురాలికి కళ్యాణి సమాధానం చెప్పిన తీరుకు సంతృష్టి చెందాడు మూర్తి. వంటింట్లో ఉన్న అరవింద కూడా స్నేహితురాలి ముందు కూతురు మావయ్యకిచ్చిన గౌరవాన్ని చూసి మురిపంగా నవ్వుకుంది. అప్పుడప్పుడు అది వాళ్ళ నాయనలాగానే మంచి పనులు చేస్తూ ఉంటుంది అనుకుంది. శనివారం కాస్త పెదరాడి ఇంటికి వచ్చాడు మూర్తి. ట్రైనింగ్కు ఆ రోజు ఆఖరి రోజు అవడంతో 1 గంట ముందే క్లాసులు అయిపోయాయి. వేరువేరు ప్రదేశాల నుంచి వచ్చిన సహ ఉద్యోగులతో సరదాగా కాలక్షేపం జరిగింది. 5 కల్లా టంచన్గా కళ్యాణి మూర్తిని తీసుకువెళ్లేందుకు వచ్చింది. గిఫ్ట్ కొన్నావా, ఇప్పుడు వెళ్తూ కొనాలా అడిగాడు. మధ్యాహ్నమే కొనేసి ప్యాక్ చేయించాను మావయ్య. నిర్మల్ ఆర్ట్ నాకు బాగా నచ్చింది. 400, కాస్త ఎక్కువ అనిపించినా తీసుకున్నాను అంది. ఇంటి దగ్గర 7:30కు బయలుదేరారు. సీతాఫల మండికి ప్యారడైజ్ దగ్గర అవ్వడంతో. హైదరాబాద్లో 7ంటికి రిసెప్షన్ అంటే 8 తర్వాత అన్నమాటే. 9 కాకుండా ఉంటే వచ్చిన వాళ్ళ అదృష్టం అంది కళ్యాణి నవ్వుతూ. ఎందుకు అవుతుంది అలా? పెళ్లి కొడుకు పెళ్లి కూతురు బ్యూటీ పార్లర్కు వెళ్తారు మరి. పక్కపక్క నవ్వింది. కావాలంటే చూడు, మనం రాత్రి భోజనం చేసి ఇంటికి వచ్చేటప్పటికి 10 దాటుతుంది అంది. చలపతిరావు మూర్తిని చూస్తూనే చాలా సంతోషించాడు. వాళ్ళది చిన్ననాటి స్నేహం. తీసుకువెళ్లి కూతురికి భార్యకు చూపించాడు. వదిన గారిని కూడా తీసుకొస్తే బాగుండేది అన్నయ్య గారు అంది ఆయన భార్య. పిల్లల పరీక్షలు కదా నవ్వేసి ఊరుకున్నాడు. తను వారం రోజుల క్రితమే ఇక్కడికి వచ్చినట్లుగా చెప్పలేదు. చెబితే వాళ్ళ ఇంటికి రానందుకు తిట్టిపోస్తాడని. ఇది మా అక్కయ్య కూతురు కళ్యాణి అంటూ పరిచయం చేశాడు కళ్యాణిని. అవును, మీ తమ్ముడికి కాబోయే భార్య కదా, వెరీ స్మార్ట్. నాకు తెలుసురా, మీ తమ్ముడు ఈ అమ్మాయికి రిజర్వ్ అయి ఉన్నాడని. లేకపోతే మా మంజరికి వదిలిపెట్టేవాడినా మీ తమ్ముడిని
బంగారం లాంటి కుర్రాడు. ఏ గుడ్ పెయిర్. రాఘవతో నీ జీవితం అనంతమైన ఆనందాన్ని పొందుతుందమ్మా. ముందుగానే నా అభినందనలు స్వీకరించు అన్నాడు. ముసిముసి నవ్వులతో చూసింది కళ్యాణి. బుద్ధు తన మాట మేరకపోవచ్చు, కానీ తన జీవితంలో తనకు థ్రిల్నిస్తాడో నిస్సారమైన బ్రతుకునిస్తాడో చూడాలి. ఆదివారం ఉదయాన్నే కారులో మావయ్యని తీసుకొచ్చి ఇంటర్సిటీకి ఎక్కించింది కళ్యాణి. రైలు ఎక్కి కూర్చున్న తర్వాత, ఏమే కళ్యాణి, పెళ్లికి లగ్నాలు ఎప్పుడు పెట్టించమంటావే అన్నాడు నవ్వుతూ. రాత్రి అరవింద తమ్ముడితో స్పష్టంగా చెప్పింది. ఇప్పుడు అది నీకు బాగా అర్థమై ఉంటుందిగా. దానికి నువ్వు చేయాల్సిన బాధ ఏదో చేసి వెళితే నా మనసు కుదుట పడుతుంది. నేను చెప్పినా వింటుందా? నిప్పు ఉప్పే. నువ్వు వెంటనే ముహూర్తాలు పెట్టించి దాని నెత్తిన రాఘవ చేత జీలకర్ర బెల్లం పెట్టిస్తే నాకే దిగులు ఉండదు అంది. ఎవరి పెళ్లికి మావయ్య ముహూర్తాలు? తెలిసినా తెలియనట్లుగా అడిగింది కళ్యాణి. అదేనే, పక్క భోగిలోకి ఇందాక ఓ పెళ్లి కాని పిల్ల ఎక్కుతుంటూ చూశాను ఆ అమ్మాయికి ఎగతాళిగా అన్నాడు. అయితే నన్ను వెళ్ళి అడిగి రమ్మంటావా అంది కొంటెగా. నెత్తిన మొట్టాడు. సిగ్గు లేకపోతే సరి, నీ పెళ్ళికేనే. రిజర్వ్డ్ కంపార్ట్మెంట్ అవటంతో ఎక్కువ మంది ప్రయాణికులు లేరు. చూద్దాంలే మావయ్య, తొందర ఏమిటి? నా ప్రాజెక్ట్ రిపోర్టు పూర్తి అవటానికి ఇంకా ఎలా లేదన్నా 2 నెలలు పడుతుంది అంది. నీ వయసులో ఉన్న నీ స్నేహితురాళ్ళంతా పెళ్ళిళ్ళు చేసుకుపోతూ ఉంటే చూద్దాంలే అంటావేం? రాత్రి చూసావుగా మా స్నేహితుడి కూతుర్ని, ఎంత ముచ్చటగా ఉన్నారు. ఇద్దరివి లేత మొహాలు. ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులో జరిగితేనే అందం. పెద్దవాడిగా చెబుతున్నా నా మాట వింటే ఇక నీకు జీవితాంతం ఏ దిగులు ఉండదు అనునయంగా మేనకోడలు చేయి పట్టుకుని అన్నాడు. రైలు కూత వినపడుతూ ఉండగానే మూర్తి ఎదురు సీట్లో కూర్చున్న కళ్యాణి లేచి భోగి నుంచి దిగి కిటికీ దగ్గరకు వచ్చింది. ఒకసారి గుంటూరు రాకూడదు? 10 రోజులు ఉండి వద్దు గాని. మీ అమ్మ ఎలాగో మా బావగారిని వదిలి రాలేదు. నువ్వు అమెరికా వెళ్ళావంటే 2 ఏళ్లకో 3 ఏళ్లకో ఓ నెల రోజులు ఉండేలా రావటం. వచ్చిన దగ్గర నుంచి మళ్ళా వెళ్ళిందాకా హడావుడి. ఈసారి రాఘవ్ ఫోన్ చేస్తే అడుగు, ఎప్పుడు సెలవు పెట్టి వస్తాడో ఇండియాకు, లగ్నాలు పెట్టిద్దాం అన్నాడు. రైలు కదిలింది. అక్కడి నుంచి సరాసరి ప్రేమిల ఇంటికి వెళ్ళింది. సామాన్యంగా ఆదివారం సాయంత్రం క్లబ్కు బయలుదేరేటంత వరకు కారు ఖాళీగానే ఉంటుంది. డ్రైవర్ కూడా సాయంత్రమే వస్తాడు. కానీ ఈరోజు మామయ్యని పంపడానికి ఉదయాన్నే రమ్మంటే వచ్చాడు. కళ్యాణి వెళ్ళేటప్పటికి ప్రమీల ఆ మంచం పక్కన కూర్చుని ఉన్న చంద్రంతో ఏదో సీరియస్ విషయం మీద చర్చిస్తున్నట్టుగా చిన్నగా మాటలు వినపడుతున్నాయి. కళ్యాణిని చూస్తూనే రా అంటూ చంద్రం కుర్చీ ఖాళీ చేసి మరొక కుర్చీ తెచ్చుకుని కాస్త దూరంగా వేసి కూర్చున్నాడు. ఏమంటున్నది ప్రమీలమ్మగారు అంది. నీ నామస్మరణే, అంతకు మించి మరొక మాట ఉంటేనా అన్నాడు చంద్రం. పొద్దున్నే వచ్చింది కదా, సెంటర్కి వెళ్ళి కాస్త టిఫిన్ పట్టుకురాకూడదు? అందరం కబుర్లు చెప్పుకుంటూ తిందాం. ఇంట్లో వాళ్ళని ఎగర్తించి ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఫలితం ఇదే అన్నట్టుగా అటుగాని ఇటుగాని ఎవ్వరూ ఆ కొంపలో కాలు పెట్టరు. వీళ్ల చావు వీళ్ళు చావవలసిందే. నా టిఫిన్ పొద్దున్నే అయిపోయింది ప్రమీల. చెప్పాను కదా, మా మావయ్యను రైలు ఎక్కించి ఇటు వస్తున్నాను అంది. ఆ మాత్రం 2 ఇడ్లీలకు కడుపులో ఖాళీ ఉండదుటే చిత్రం కాకపోతేను. నా వల్ల మాత్రం కాదు, మీ ఇద్దరిగా తీసుకురా చంద్రం అంది కళ్యాణి. చంద్రం బయటకు వెళ్ళాడు. ఏమిటంత అర్జెంటుగా రమ్మన్నావు అడిగింది. విషయం అర్జెంటే మరి, పేలవంగా నవ్వుతూ అంది ప్రమీల. ఓ గమ్మత్తు జరిగింది. చంద్రం వాళ్ళ నాన్నకు నేను ఆసుపత్రిలో ఉన్న సంగతి ఎవరో చేరేశారు. అయితే వస్తున్నారా వాళ్ళు? కళ్యాణి ఉత్సాహంగా అంది. రావటమా పాడా? చంద్రమా ఎవరండి అన్నాడట ఆయన ఆ మాట చెప్పిన ఆయనతో. ఆయన ఆశ్చర్యపోయి, చంద్రం మీ అబ్బాయే కదండి అంటే, మా అబ్బాయా? నాకు ఒకడే కొడుకు, వాడు 2 ఏళ్ల క్రితం చచ్చిపోయాడు కదా అని అన్నాడట. ఈ వార్త చెప్పిన ఆయన నోరు తెరుచుకొని చూస్తూ ఉండిపోయాడట. పోనీ మీ అమ్మకైనా కబురు చెయ్యకపోయావుటే? అయ్యో, మా మామగారు గౌరవప్రదంగా ఉంటుందని కొడుకు చచ్చిపోయాడని అన్నాడు. మా అమ్మ అయితే కుండ బద్దలు కొట్టినట్టుగా, మా అమ్మాయి లేచిపోయిందిగా, ఎక్కడుందో ఏం చేస్తుందో మాకేం తెలుసు, ఆ పాడు విషయాలు మా ముందు ఇంకెప్పుడు ఎత్తపోకండి, ఇంకా నేను మా 2 అమ్మాయిలకు పెళ్ళిళ్ళు చేయాలి అంటుంది. ఆ మాటలు చెప్తూ ఉంటే ప్రేమిల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కళ్యాణి జాలిగా చూసింది స్నేహితురాలి వంక. వాళ్ళెవ్వరూ రారు కళ్యాణి, నాకు నువ్వు చంద్రం తప్ప ఇంకెవ్వరూ లేరే అంటూ ఎక్కువ పుట్టేలా ఏడవసాగింది.
ఎందుకు ఏడవటం, వాళ్ళ సంగతి ముందు నుంచి తెలిసిందే కదా అంటూనే కుర్చీలో నుంచి లేచి మంచం మీద స్నేహితురాలికి ఆనుకుని కూర్చుని ఆమె గుండె మీద చెయ్యి వేసింది ఓదారుస్తున్నట్టుగా. నా బాధ నీకు ఎలా చెప్పాలో అర్థం కావటం లేదే అంది ప్రమీల. బాధ మర్చిపో, భయం మర్చిపో. చంద్రం నేను ఉన్నావు నీకు తోడు. ప్రతి క్షణము నువ్వు ఆనందంగా ఉండటానికే మేము మా శాయశక్తిలా ప్రయత్నిస్తాం చెప్పింది కళ్యాణి. ఆ ధైర్యంతోనే నేను ఇప్పుడు బ్రతుకుతున్నాను. నా ఈ సమస్యకు ఒక పరిష్కారం కూడా ఆలోచించాను. నా మటుకు నాకు అది చాలా మంచి ఆలోచనలాగానే కనిపిస్తున్నది అంది ఆత్రంగా కన్నీళ్లు తుడుచుకుని మిత్రురాలి మొహంలోకి చూస్తూ. ఏమిటే అంత మంచి ఆలోచన ఉత్సుకతతో అడిగింది కళ్యాణి. కళ్యాణి చేతి మీద చేయి వేసి గట్టిగా పట్టుకుంది ప్రమీల. కళ్యాణి, నువ్వు చంద్రాన్ని వివాహం చేసుకుంటే నా సమస్యలన్నీ తీరిపోతాయి. ఆ మాటని చటుక్కుని కళ్ళు మూసుకుంది. కళ్యాణి ఆ మాట వింటూనే ఉలిక్కిపడింది. ఉక్కిరి బిక్కిరయింది. ఏమన్నావు మళ్ళీ అను అంది పెద్దగా. కళ్యాణి చేతిని ఆమె గట్టిగా ఎక్కడ జారిపోతుందో అన్నట్టుగా పట్టుకుంది ప్రమీల. నీకు చంద్రం ఏమిటో తెలుసు, నేనేమిటో తెలుసు. ఇప్పుడు నా పరిస్థితి, చంద్రం పరిస్థితి తెలుసు. వీటన్నిటికీ సమాధానం నువ్వు ఈ ఇంట్లో కాలు పెట్టడమే. అప్పుడే అన్ని సమస్యలు తీరిపోతాయి. శారీరకంగా నేను కూలిపోయాను, మానసికంగా చంద్రం కూలిపోయాడు. మా ఇద్దరిని ఉత్తేజపరచగలిగేది నీ సాంగత్యమే. కళ్యాణికి అంత అయోమయం అయిపోయింది. ప్రేమీల మాటలు ఆమె గుండెను దడదడలాడిస్తున్నాయి. ఒకసారి పెళ్ళైన చంద్రానికి అతడి భార్య బతికుండగానే తను మరొక భార్య కావటమా? అసలు అది ఊహించతగ్గ విషయమేనా? చిర్రెత్తుకొచ్చింది కళ్యాణికి. నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తోందా అంది కఠినంగా. ఎవరైనా ఏం మాట్లాడుతున్నారో తెలియకుండానే మాట్లాడేస్తారా? స్నేహితురాలి వంక తడిసిన కళ్ళతో చూస్తూ, నా జీవితం ఇంతకంటే అధ్వానం కాకుండా ఉండాలి అంటే అదే మంచి పద్ధతి. నేను చచ్చిపోయేంతవరకు చంద్రం నా కళ్ళ ముందే ఉంటాడు అంది కళ్ళు మూసుకుంటూ. అంటే చంద్రాన్ని నీ కళ్ళ ముందు ఉంచుకోవడానికి నన్ను పావుగా వాడదామనుకుంటున్నావా? చచ్చా, నేను ఎలాంటి ఆట ఆడటం లేదు మిమ్మల్ని పావులు చేయటానికి. నేను నా బాధ నుండి ఉపశమనం పొందటానికి వివిధ దారులు వెతుక్కుంటున్నాను. అందులో నాకు నచ్చింది నా ఆత్మీయ స్నేహితురాలిగా నీ చేయూత తీసుకోవాలనుకోవటం. చేయూత అంటూ నా జీవితాన్ని బలివ్వమంటున్నావు అదేగా? ఇందులో బలిచ్చేదేముంది? చంద్రం నీకు తెలుసు. అతడు ఎంత మంచివాడో తెలుసు, ఎంత తెలివిగలవాడో తెలుసు, ఎంత మంచి ఉద్యోగంలో ఉన్నాడో తెలుసు. మన ముగ్గురం ఒకటే అనుకుంటున్నాను ఎన్నాళ్ళ బట్టి అంది ప్రమీల. సరే అది చెప్పు, ఇది చంద్రం సలహానా? ఆడపొందు లేకుండా బ్రతకటానికి అతడు భయపడుతున్నాడా? లేక మరెవరి వెంటో పడి నిన్ను విస్మరిస్తాడని నువ్వు భయపడుతున్నావా? నీ స్వార్థం మన స్నేహాన్ని కూడా చూడకుండా ఎంతటి హీనమైన కోరికను కోరుతున్నావు? నీకు సిగ్గు లేదా ఇలా అడగటానికి? ముందుకు వంగి కళ్ళెర్ర చేసుకుని ప్రేమీల కళ్ళల్లోకే చూస్తూ అడిగింది. ప్రేమీల భయంతో రెండు చేతులు ముఖం మీద కప్పుకుని వలవలా ఏడవసాగింది. తన ఆత్మీయ స్నేహితురాలు తన మాటలకు ఈ విధంగా స్పందిస్తుందని ఊహించలేదు. మహా అయితే తనకిష్టం లేదని చెప్తుంది అనుకుంది, కానీ ఇంత కోపంతో కఠినంగా మాట్లాడుతుందని అనుకోలేదు. కళ్యాణి, కళ్యాణి ప్లీజ్ నన్ను క్షమించు అంది ఇంకేమి మాట్లాడాలో తెలియనట్టుగా, గొంతు నొక్కుకుపోతూ ఉండగా. ఓకే సరే, నీ సమస్యకు పరిష్కారం నువ్వు వెతుక్కున్నావు, నా సమస్యకు పరిష్కారం నేను వెతుక్కోవాలి, వస్తాను చటుక్కున లేచి నిలబడింది కళ్యాణి. అదేమిటి అప్పుడే వెళ్ళిపోతావా? చంద్రం టిఫిన్ తీసుకురావటానికి వెళ్ళాడు ఆదుర్దాగా అంది మంచం మీద లేవటానికి ప్రయత్నిస్తూ. ఒక్కసారిగా వెన్ను కలుక్కుమనటంతో బాధ భరించలేనట్టుగా వెనక్కి వాలిపోయింది. కళ్ళ వెంట నీళ్లు గిర్రును తిరిగాయి. నేను చెప్పాను కదా ప్రమీల, నాకు కడుపు నిండుగా ఉన్నదని. ఆమె 2 అడుగులు వాకిటి వైపు వేసింది. అవును, నాకు ఇప్పుడు అర్థమవుతున్నది. మనిద్దరి మధ్య మాటలు పూర్తయితేనే కానీ చంద్రం రాడు. అంటే నీ ఈ కోరికలో అతడికి భాగస్వామ్యం ఉన్నదన్నమాట. కళ్యాణి, ఇంతేనా ఇన్నాళ్ల మన స్నేహంలో మా ఇద్దరిని అర్థం చేసుకున్నది? ప్లీజ్, ఇందులో ఎవరి బలవంతము లేదు. నీకు అంగీకారం అయితేనే ఏం చేసినా, లేదా పూర్తిగా ముగ్గురం మర్చిపోవటమే ఆ విషయమేక. అంతేగాని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ క్షణం మన స్నేహానికి కత్తెర కాకూడదు. ఆమె తన దుఃఖాన్ని ఆపుకో ప్రయత్నించలేదు.
ఛాతీ ఎగిరెగిరి పడుతూ ఉండగా రోదించసాగింది. కళ్యాణి బయటకు వచ్చేసింది, ప్రేమిల బాధతో కుమిలిపోతున్న లెక్క చేయకుండా. ఇంట్లోకి విసురుగా వస్తూ, అమ్మా, నీ అమెరికా తమ్ముడు ఇండియాకి ఎప్పుడు రాగలుగుతాడో ఫోన్ చేసి వెంటనే కనుక్కో, అప్పుడు మంచి లగ్నం దొరుకుతుందో లేదో మావయ్య చూస్తాడు అంది. అంటే మూర్తి దీంతో ఆ విషయం మాట్లాడాడన్నమాట అనుకుంది తృప్తిగా అరవింద. అదేదో మీ మావయ్యని అడగమనకపోయావా అంది కాస్తంత బెట్టు సరిగా. ఆడపిల్ల తల్లికి లేని బాధ మగపిల్లవాడి అన్నయ్యకేముంటుంది? విసురుగాని తన గదిలోకి వెళ్ళిపోయి తలుపులు మూసేసి మంచం మీద వాలిపోయి కళ్ళు మూసుకుంది. మరు క్షణంలోనే ఆమె కళ్ల ముందు వెంకట్ నిలబడ్డాడు, విద్య నిలబడింది, ప్రేమీల, చంద్రం అందరూ కనిపించారు. అందరిని మించి రాత్రి రిసెప్షన్లో వేదిక మీద చిరునవ్వులు చిందిస్తూ అప్పుడే విరిసిన గులాబీలా పెళ్లి కూతురు. ఆ గులాబీ మీద ఎప్పుడు వాలి మకరందాన్ని గ్రోలుదామా అన్న కాంక్షతో సర్వం మరచి కనురెప్పలు కూడా ఆర్పకుండా ఆమె వంకే చూస్తున్న పెళ్లి కొడుకు నిలబడ్డారు. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.